అధిక బరువుతో బాధపడుతున్నారా? వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. అదే మధ్యలో వచ్చారు కదా, థర్డ్ పర్సన్ ఎప్పుడైతే వచ్చేసాడో యాక్సెస్ ఉండదు. సార్ బిజీగా ఉన్నారండి, ఎక్కడ ఉండరు, ఆడే ఉంటారు. సో ఇది వచ్చేసింది అనమాట. అదేముందంటే ప్రైవసీ. ఎగ్జాక్ట్లీ అదే కలికాలం వచ్చేసింది అంతే. అట్లా అనుకోవటమే ఇంకా. బట్ చెన్నైలో ఆప్యాయతలు, ఆ ప్రేమలు కనిపిస్తున్నాయండి. ఇంకా కనిపిస్తుంది. ఇంకా ఉన్నాయి నాకు ఇక్కడ. ఎవరింటికి వెళ్ళినా, ఎక్కడ కదిలిచ్చినా కానీ ఆ రోజుల గురించి ఇప్పుడు కూడా వాళ్ళు టచ్లో ఉండటం, ఒకరినొకరిని అది ఉంది ఇక్కడ. ఇన్ఫాక్ట్ పద్మనాభం గారు పోయేటప్పుడు మా పెదనాన్న గారి ఇంట్లో, కోదండపాణి గారి ఇంట్లోనే ఉండే ఆయన, రంగరాజపురంలో. అంత పెద్ద ఆర్టిస్ట్, అంత పెద్ద ప్రొడ్యూసర్, అంత పెద్ద మనిషి. అప్పట్లో కూడా ఏంటంటే అదొక ఫ్యామిలీ లాగా కోదండపాణి గారి ఇంట్లోనే ఉండి మాకంతా. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మగారు బెటర్గా చెప్తారు మీకు లేటర్. రంగరాజపురంలో మేము అద్దెంట్లో ఉంటూ, ఇప్పుడు కూడా ఆ ఏరియాకి వెళ్తే మనుషులు కనిపిస్తే పలకరిస్తారు, సరదాగా మంచిగా మాట్లాడుకుంటాం. ఆ స్నేహితం ఇంకా అలానే ఉంది మాకు. ఇదే హైదరాబాద్ వెళ్తే మొన్న కనిపించినప్పుడు కూడా ఇవాళ నీతో నాకేం పని అన్నట్టు ఉంటారు. కానీ ఎందుకంటే మేము ఇండస్ట్రీలో లేవు, ఒక్క రీజనే మాకు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ అనేది చాలా ఇంపార్టెంట్, విచ్ వీ ఫీల్ ఇట్స్ బెటర్ వీ స్టే అవే ఫ్రమ్ ఇట్. సో కోదండపాణి గారు స్టూడియోసే ఉన్నాయి కదా. అవునండి, బాలు గారు కట్టించారు. దాన్నే కదా ఇప్పుడు అపార్ట్మెంట్స్ చేశారు. అవునండి, గటాల వాళ్ళు చేశారు. అది తమన్ కూడా ఉంటున్నారు దాంట్లో. అవును అవును అవును. అది స్టూడియో ఫస్ట్ మా పెదనాన్న గారు పెట్టారు, బాలు గారు పెట్టారు అనమాట. లేటర్ ఈ మధ్య బికాస్ రికార్డింగ్లన్నీ హైదరాబాద్లో జరగటం వల్ల దాన్ని ఒక అపార్ట్మెంట్గా చేసి అక్కడే ఇన్ఫ్యాక్ట్ ఒక ఈ మధ్య దాకా చరణ్ కూడా అక్కడ ఉండే తను షిఫ్ట్ అయ్యాడు అనమాట అక్కడికి. చెన్నైలో ప్రతి గల్లీ తిరిగాం, అన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసు. ప్రతి ఇంటిని కదిలిచ్చాం కదా. సో అప్పుడు అంటే ఎన్ని అపార్ట్మెంట్స్ వచ్చినా కోదండపాణి గారు స్టూడియో అంటే ఆయనదే కదా, ఇంకా ఆయన పేరే అక్కడ నిలిచిపోయింది అక్కడ. బట్ నాన్న కామెడీ రోల్స్ చేశారు. ఒక్కసారిగా ఆయనలో ఇంకొక యాంగిల్ చూసాం. వందే మాత్రం, వసే రావులమ్మ, అసలు బెస్ట్ యాక్టర్గా కూడా ఆయనకి అవార్డ్స్ అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి. ఎవరు గ్రహించారు నాన్నలో ఒక కమెడియన్ అసలు అలా ఇంకొక యాక్ట్ చేయడం అనేది చాలా చాలా కష్టం. జయప్రకాష్ రెడ్డి గారిని చూసాం విలన్గా, కమెడియన్గా. బట్ ఆ రోజుల్లో ఎవరిని చూడలేదు కూడా మనం. కమెడియన్ అంటే కమెడియన్ రోల్, విలన్ అంటే విలన్ రోల్స్ చేసేవాళ్ళు. అతనిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పేసి ఏ డైరెక్టర్ కూడా గ్రహించరు తొందరగా. అది అనుకోకుండా ఒక్కసారిగా బయటకు వచ్చింది శ్రీకృష్ణ గారి రూపంలో. నాన్నలో ఈ షేడ్ ఎప్పుడు చూశారు? అంటే మీరు ఫస్ట్ నుంచి ఆ ఫ్యామిలీతో కూడా ఉన్నారు కాబట్టి. ఫ్రాంక్లీ ఆయనని ఇందాక మీకు చెప్పినట్టు ఒక యాక్టర్గా కాకుండా ఆర్టిస్ట్గా చూసేవాళ్ళం. ఆర్టిస్ట్ అనే అతను ప్రతి యాంగిల్లోనూ, ప్రతి రోల్లో ఫిట్ అయ్యే మనిషిని నా అభిప్రాయం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీకు మంచి డైరెక్టర్ దొరికాక డైరెక్టర్ మిమ్మల్ని ఎలా షేప్ చేసుకుంటారు, మీలోంచి ఏం తీసుకుంటాడు అనేది ఇంపార్టెంట్. అంటే ఫిలిం ఇండస్ట్రీలో పెరగటం వల్ల నాకు అనిపిస్తుంది. కానీ సో మీరు అన్నట్టు దట్ క్రెడిట్ గోస్ టు టీ కృష్ణ గారికి, డైరెక్టర్ గారికి. ఇట్లాంటి రోల్ కూడా ఈయన చేయగలడని నమ్మకంతో ది అదర్ ఫేస్ ఆఫ్ వేలు గారిని చూపించడం అనేది ఇట్స్ బిగ్ థింగ్. అండ్ ఫెంటాస్టిక్ రోల్స్. అదొక్కటే కాదు, మీరు ఇది చూసారంటే గీతాంజలి, అందులో ఆయన రోల్ ఒక డిఫరెంట్ రోల్, నాట్ ఎ రెగ్యులర్ కామెడియన్, బట్ ఇట్ రియలీ క్యారీడ్ ఓవర్ వెల్. అంటే అంత బాగా చేశారు ఆయన, అన్ని రోల్స్ ఫిట్ అయ్యేటట్టు ఒక ఆర్టిస్ట్ అనమాట. కలికాలం చాలా బాగుంది. అది చూస్తే మాకు ఏడుపు వచ్చేస్తుంది. నాన్న అక్కడ బావి దగ్గర కూర్చొని తింటూ ఉంటారు, అది చూస్తే మాకు ఏడుపు వచ్చేసి ఇట్లాంటి సినిమా చేయొద్దు నాన్న అని చెప్పేసి. అమ్మాయి కాపురం, అవన్నీ అసలు మేము అట్లాంటివి చూడలేము. నాన్నని మాకు నాన్ననే అనిపిస్తుంది. ఆ రోల్గా సినిమాగా చూడలేకపోతున్నాము. అలాంటివి చేయకండి అని చెప్పేస్తాం మేము. అలాంటివి చూస్తే ఎమోషనల్ అయిపోతాం. అమ్మాయి కాపురం అయ్యో చూడలేం. అది కొన్ని ఎమోషనల్ బాగా పండిస్తారు ఆయన, థియేటర్లో ఏడ్ చేస్తారు. సుతివేల్ గారు అంటే అలాంటి ఒక మనిషి ఎలాంటి దానికైనా, ఎలాంటి క్యారెక్టర్కైనా యాప్ట్ అవుతారని ఆయనే ప్రూవ్ చేశారు అప్పుడు చెప్పాలంటే. సో అటు కామెడీ, ఇటు ఎమోషనల్, విలనిజం కూడా పండించగలడు. అంటే అలాంటి ఒక లావు లేకుండా సన్నగా ఉండే వ్యక్తి విలనిజం కూడా పండించగలడని నిరూపించారు ఆయన. బట్ అది గ్రేట్, నాలో ఉన్న గొప్ప క్వాలిటీ అదే. డ్రామా కదా సార్, డ్రామా ఆర్టిస్టులు ఏంటంటే ఎలాంటిదైనా కానీ మోల్డ్ చేసుకోగలరు, అది పెద్ద వరం. ఇన్ఫ్యాక్ట్ ఆయన చేసిన వాటిలో ప్రతిసారి నేను చెప్పే నా 2 ఫేవరెట్ మూవీస్, ఒకటి చంటబ్బాయి, కామెడీ అంటే అది డిఫరెంట్ పీక్ లెవెల్లో తీసుకెళ్తారు చిరంజీవి గారి పక్కన. రెండోది ప్రతిఘటన. చెప్పుకుంటే ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి, బట్ ఈ 2 మూవీస్ మటుకు ఆల్వేస్ ఎనీ టైమ్ ఫేవరెట్. సరదాగా మా ఇంట్లో మేము మా పిల్లలతో, మా ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు
పాత జంధ్యాల గారి కామెడీ వేసుకొని చూస్తుంటాం. మా మామగారిది సరదాగా నవ్వుకుంటూ పిల్లలకి ఏదో మీ తాత అలా 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 సరదాగా ఉంటాం అనమాట. ఇప్పటికీ చూస్తుంటాం ఆయన కామెడీలు. అవును, ఎవర్ గ్రీన్ కదా అవన్నీ. ఎవరికి జనరల్ గారి సినిమాలు అంటే జనరల్ గారి తర్వాత ఈవీబీ గారు, ఆ పరంపర అలా కొనసాగింది. అంటే ఇలాంటి కమెడియన్స్ కోసం ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఇబ్బంది లేదు అని ఒక భరోసా ఇచ్చారు ఆ డైరెక్టర్స్ చెప్పాలంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదొక క్వాలిటీ కామెడీ అండి. ఇప్పుడు వచ్చే కామెడీ వేరే, అదొక క్వాలిటీ. జంధ్యాల గారు కానీ ఈవీవి గారు ఇచ్చింది ఒక క్వాలిటీగా ఇచ్చారు కామెడీ, అంటే కుటుంబంతో చూసేటట్టు ఇచ్చారు. టైమింగ్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. 10 మంది కమెడియన్స్ కామెడీ చేసినా కానీ అవును. ఇలా 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 వచ్చేస్తుంది నీట్ గా, ఎక్కడ కూడా ఓవర్లాప్ అనిపించదు Exactly. మనకి. అది చాలా చాలా కష్టం. ఒక్క షాట్ కొంచెం తేడా వచ్చినా మళ్ళీ టేక్. కానీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేశారో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళు అప్పటికి మోనిటర్లు కూడా లేవు కొన్ని సినిమాలకి. అవును.